మీడియాతో టీడీపీ నేత ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. అమరావతిని పూర్తి స్థాయిలో ప్రపంచంలో నెంబర్ 1 సిటీని చేస్తానని చెప్పే ముఖ్యమంత్రి పోలవరాన్ని డిసెంబర్లోగా పూర్తి చేసి 2 కోట్ల ఎకరాలకు తగ్గట్టుగా ఈ రాష్ట్రాన్ని బాగు చేసే పరిస్థితి పోలవరం ద్వారా పరోక్ష ప్రత్యక్షం ద్వారా కృష్ణా గోదావరి కృష్ణా పెన్నాను కలిపే తతంగం కూడా ఈ యొక్క ముఖ్యమంత్రి ఆలోచన. దాని తోడు ఇండస్ట్రీ పికప్ అవుతుంది, నౌకాశ్రయాలు పికప్ అవుతాయి, విమానాశ్రయాలు అవుతాయి. ఇలాంటి బాధ్యతాయుతమైన ప్రవర్తన కలిగిన చంద్రబాబు నాయుడు పాలన అసలు బాధ్యతారాహిత్యం, అనుభవం లేని మాటలు. ప్రశాంత్ కిషోర్, విజయసాయి రెడ్డి లాంటి వెంబడి ఉండి అన్ని నెగటివ్ ఆలోచనలు చెప్పేవాడు. ఒక విలనిజానికి ఒక హీరోయిజానికి వ్యత్యాసం. హీరోయిజం చంద్రబాబు నాయుడు. కారణం ఆయన అనుభవం, ఆయన చతురత, ఆయన సహనం. దీర్ఘకాలంగా 3వసారి 4వసారి ముఖ్యమంత్రి కాబోయేది. అందులో 23 జిల్లాలకు పార్టీ నడిపిన వ్యక్తి. మొన్న కూడా ఎలక్షన్లో పోటీ చేసి ఓడిపోయి ఉండొచ్చు, కానీ 2 స్థానాలు అయితే గెలిచినాడు. ఇదే జగన్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీని కేసీఆర్కు తాకట్టు పెట్టాడు. ఇప్పుడు కూడా కేసీఆర్ జై అంటున్నాడు, మోడీ జై అంటున్నాడు. జై జై మోడీ, జై జై కేసీఆర్ అనే జగన్ రెడ్డికి ఓట్లు ఎందుకు వేస్తారు? కారణం మనకు కూడా పట్టుదల ఉంది, మనకు కూడా ప్రేమ ఉంది. మనకు రాయలసీమకు నీళ్లు రావాలంటే మొన్న పట్టిసీమ లేకుండా ఉంటే పరిస్థితి ఏంది? పెన్నాకు చిత్రావతికి రివర్ కూడా నీళ్లు వదిలాం. ఇది ప్రతిభతో కూడిన వ్యవహారం. జమ్మనమడుగు మున్సిపాలిటీ 13వ ర్యాంక్ వచ్చింది. 2431 మున్సిపాలిటీలు దేశవ్యాప్తంగా ఉంటాయి. ఇది 13 సంవత్సరాలు కేవలం దీని కాల పరిమితి. అంటే ఇక్కడ ఆలోచన విధానం, ఒక నాయకుడు ఏ విధంగా చేస్తే బాగుంటుంది. నేను కూడా ఎంపీ అభ్యర్థిగా ఒకే స్లోగాన్ మొదలుపెట్టాను. నేను జమ్మలమడుగు లాంటి అభివృద్ధి, మా యొక్క ట్రస్ట్ నుంచి 29 పాయింట్లు, మీకు కూడా కావాలంటే నాకు ఓటేయండి. ఇదే అవినాష్ రెడ్డి పార్లమెంటుకు పోడు, ఎక్కడ తిరగడు, ఏమి చేయడు, ఏమి చేయలేడు. అతనికి ఓట్లేస్తారా నాకు ఓట్లేస్తారన్నప్పుడు నాకు పాజిటివ్ వచ్చింది. దానికి తోడు ఇక్కడ రామ్ సుబ్బారెడ్డి గారు, నేను సుధాకర్ యాదవ్ యొక్క కాన్స్టిట్యూన్సీలో కూడా అక్కడ రఘురామరెడ్డి చుట్టుపక్కల పల్లెల్లో కూడా ఏజెంట్లను స్వయంగా నేను తీసుకుపోయి కూర్చోబెట్టడం జరిగింది. కారణం ఆ డెమోక్రసీలో సుధాకర్ యాదవ్ కూడా బీసీ నాయకుడు గెలవాలని. పొద్దుటూరులో లింగారెడ్డి వరదరాడిని ఏకం చేశాం. కమలాపురంలో పుత్తా నరసింహారెడ్డి విరిసివాడిని ఏకం చేశాం. ఉద్యోగుల్లో కూడా సమర్థవంతంగా విజయమ్మ గారి యొక్క తోడ్పాటు ఎంతైంది. సతీష్ రెడ్డి కూడా పాపం ఎంతో కష్టపడి గడ్డం ఎత్తుకొని నీళ్లు తెప్పించిన వ్యక్తి, కష్టపడి పనిచేస్తున్నాడు. అతన్ని కూడా అనుకూలంగా మారాలని ఆలోచన చేసినాం. ఎలక్షన్లు సజావుగా జరుగుతున్నాయి. అక్కడ ఆలోచిస్తే మొట్టమొదటిసారి జగన్ రెడ్డి తన కుటుంబ సభ్యులందరినీ ప్రచారంలోకి దింపినాడు. అధిక మొత్తం పంచినాడంట. పరిస్థితి కడప అమీర్ బాబు, ఆయన కూడా 30 సంవత్సరాల పార్టీకి వెన్నట్టున్న వ్యక్తి. సాధారణ వ్యక్తిని సెలెక్ట్ చేసి డబ్బుల కోసం వ్యక్తిని సెలెక్ట్ చేయలేదు. జగన్ రెడ్డి ఎక్కువ పెడితే అతనికి ఇచ్చిన వ్యక్తి రాష్ట్రం అంతా తెలుసు. కాబట్టి ప్రజల ఖచ్చితంగా పార్టీ అధికారంలోకి రాబోతుంది. నా అంచనా ప్రకారం 175లో 125కి తక్కువ లేకుండా ఆ 50 సీట్లు అందరూ, అటు పవన్ కళ్యాణ్ గారు, జగన్ రెడ్డి ప్లస్ బీజేపీ, కాంగ్రెస్, ఇండిపెండెన్స్ అందరూ కలిసి 50 మ్యాక్సిమం, 125 మినిమం. ఇక్కడ ఈ పరిస్థితులు ఉన్నాయి. నేను కూడా 7 అసెంబ్లీలో 4 తక్కువ లేకుండా 5 అవకాశం ఉంది. 6, 7కు స్కోప్ ఉంది. 4 మినిమం, 5, 6, 7 తర్వాత ఇంకా 2 గంటలు ఉంది. కాబట్టి ఆ తర్వాత అర్థం చేసుకొని మళ్ళీ చెప్తా, ఒకే సిద్ధాంతం, పార్టీ అధికారంలోకి తెలుగుదేశం రాబోతుంది. నేను గెలవబోతున్నా.